నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక. నేను చేసే నగరగరు కురిపించు అనే హక్కు మనకు లేదు. నేను ఎలాంటి వాడినైనా కరుణించగలిగే దయ నీ దగ్గర ఉంది గనక నన్ను కరుణించు అని అనలే తప్ప నా యొక్క యోగ్యత చూసి అనుగ్రహించమ్మా అని కాదు. అందుకే అవ్యాజ కరుణ, నెపములేని దయ నీది. ఆ నెపములేని దయతో అమ్మవారి యొక్క నయనమనేటటువంటి మబ్బు ఉన్నదే, దాని నుంచి మనపై శాంతిధార కనకధార కురుస్తుంది. దద్యాత్ అంటే ఇచ్చుగాక. అది ఎలాగూ దయానుపవనం, దయ అనేటటువంటి అనుపవనం, అనుసరించి వీచే గాలి. దయను అనుసరించి ఆ వర్షం కురుస్తుంది. అంటే అమ్మ దయ ఎంత ఉన్నదో అంత మనకు లభిస్తున్నది అని చెప్పడం అనమాట. ఏది ద్రవిణాంబుదారా దత్యాత్. ఆ తల్లి ఎవరికి ఇవ్వాలి? అస్మిన్ అంటే వీడు అని చెప్పుకోవడం. వీని ఎవడు వాడు? అకించన విహంగ శిశౌ, ఈ దరిద్రపు పక్షిగాడు అని అర్థం, ఇంకేం లేదు. విహంగం అంటే పక్షి కదా, పక్షి శిశువు. అకించన అంటే దరిద్రము, ఏమీ లేని వాడిని నేను. ఈ ఏమీ లేని విహంగ శిశువుకి విషణ్ణ, విషణ్ణుడు అంటే ఏ శక్తి లేక చతికిల పడ్డవాడు అని అర్థం. విషణ్ణౌ అకించన శిశౌ అస్మిన్ అంటే ఇంకా నా శక్తి ఏమీ లేదమ్మా, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే అని చెప్పి నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపొందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని సరెండర్ అయ్యాడే, అదే విషణ్ణే అనే మాటలో ఉన్నటువంటి అర్థం. అలా విషణ్ణుడు అంటే దీనుడు. ఈ దీనుడైనటువంటి అకించన అంటే ఏమీ లేని విహంగ శిశువు, పక్షి పిల్ల అని చెప్తున్నాడు. ఏమిటి పక్షి పిల్ల? మబ్బుకి పక్షి పిల్లకి సంబంధం ఏమిటి అంటే చాతక పక్షి అని ఒక పక్షి. ఈ చాతక పక్షి, చకోర పక్షి అని మరో పక్షి. ఈ రెండిటికి ఒక టేస్ట్ బాగా తెలుసు. ఆ టేస్ట్ తెలిసిన వాడు మరేది ముట్టుకోడు. మంచి టేస్ట్ కలిగినటువంటి ఒక పదార్థం తింటే దానికి అలవాటు పడ్డవాడు అదే పదార్థం ఆ టేస్ట్ లేకుండా ఎవడైనా చేస్తే ఆకలితోనైనా ఉంటాడేమో తప్ప దాన్ని ముట్టుకోడు. అలాగా అసలైన నీరు ఏమిటో తెలిసినటువంటిది ఏది అంటే చాతకం. ఈ చాతకం భూమికి తగలని నీరుని మాత్రమే పుచ్చుకుంటుంది. దాని వ్రతం దానిది. అంటే అక్కడ మబ్బుగానే పడితే ఈ చాతక పక్షులు వెళ్ళి గొంతు తెరుచుకుని అలా ఉంటాయి ఆ మబ్బు దగ్గర. అయ్యా ఇక్కడ బోల్డంత తటాకం ఉంది, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, వచ్చి తాగొచ్చుగా అంటే చచ్చా అవద్దు, అవి భూస్పర్శ కలిగే. ఇదో ప్యూర్ ఆకాశం నుంచి అలాగా కురుస్తున్నది. అందుకు గొంతు ఎండిపోయి చచ్చిపోయినైనా చచ్చిపోతాం, కానీ భూమిలో ఉన్న నీరు మేము తాగం, ఆకాశం నుంచి కురిసే నీరే తాగుతాం అని అంటాయి ఏవి ఈ చాతక పక్షులు. అందుకవి గొంతు తెరుచుకుని ఆ మబ్బు దగ్గర అలాగా బెల్లకిలా ఉంటాయట. ఎందుకంటే క్రిందుకుంటే లాభం లేదు, నీరు పడదు. అందుకే అలా ఉండి ఆ గొంతు తెరుచుకుని ఉంటాయట చాతక పక్షులు. అలాగే చకోర పక్షులు వెన్నెలు తాగు బతుకుతాయి, వేరే విషయం. ఇలాగా చాతక పక్షి శిశువు ఎలాగైతే ఆ మబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగా అమ్మా నీ యొక్క నేత్రములనే మబ్బు నుంచి కురిచేటటువంటి ఆ కనక ధారల కోసం, శాంతి ధారల కోసం చాతక పక్షి పిల్లలాగా ఉన్నటువంటి ఈ దీనుడిపై అనుగ్రహించమ్మా అని అంటున్నారు. ఇక్కడ ఎంత గొప్ప భావం ఇక్కడ ఉందో మీరు పరిశీలించండి. భక్తి అనేటువంటి భావం చాతక పక్షి అనేటువంటి విషయంలో చూపిస్తున్నారు. అమ్మ చరణాలపై గురువుగారికి ఉన్న భక్తి అది. అమ్మ కరుణపై ఉన్నటువంటి భక్తి. అమ్మా నీ దయ కావాలమ్మా, నీ దయ తప్ప నాకు ఇంకేది అక్కర్లేదు అనడం ఎందుకంటే విషయం. మనం ఏమిటంటున్నాం, ఇంకేవో ఆలోచిస్తూ వెళ్తాం, కానీ ఆయన భూస్పర్శ లేనటువంటి అని ఒక మాట ఉన్నది చాతక పక్షి వల్ల. అలాగా లౌకికములైనటువంటివేవీ నాకు ఆస్థ లేదమ్మా, కేవలం నీ కరుణ, ఆ కరుణ మాత్రమే. అందుకు భక్తుడు
భగవంతుడు తప్ప మరేవి ఆయనకు పట్టదు. భగవంతుని కారుణ్యమే కావాలి కానీ లోకంలో మరేవి అక్కర్లేదు. అయ్యా అలాగే ఎంతసేపు ఉంటావు, ఈ కారుణ్యం ఎప్పుడో తర్వాత వస్తుంది, అందాక ఈ లోకం వైపు రావంటే చావనైనా చస్తాను కానీ విష్ణు విముఖంగా, శివ విముఖంగా, భగవద్ విముఖంగా నేను బతకనంటాడు వాడు. అలాగే కేవలం భగవదున్ముఖమైనటువంటి మహాయోగులు ఎవరో వాళ్ళే అకించనులు. అంటే అకించన అనేటటువంటి శబ్దం రెండు అర్థాలు. ఏమీ లేనివాడు అనే అర్థంలో మనం వాడతాం, కానీ అకించన అంటే ఏమీ అక్కర్లేనివాడు అని అర్థం. అది విశేషం. యోగులకి ఈ లౌకికమైన విషయ వాసనలేవి అక్కర్లేదు. వారికి కావాల్సింది అమ్మ కారుణ్యం మాత్రమే. పిచ్చివాడ ఒట్టి అమ్మకారుణ్యం పుచ్చుకుని ఏం చేస్తావయ్యా, లోకంలో ఉన్నటువంటి విషయవాసనలన్నీ కూడా ఎంత గొప్పవో అంటే మీరు పిచ్చివాళ్ళయ్యా. ఆ ఒక్క అమ్మ కారుణ్యం లభిస్తే ద్రవిణాంబుధారా దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. ఇంత ప్రయోజనం ఒక్కడుంది, మీకు తెలియదు కనుక పిచ్చివాళ్ళై ఈ చలమల బురద నీళ్ల కోసం తిరుగుతున్నారు. మేము ఆ పవిత్రమైనటువంటి అమ్మ కనుల కరుణ కాంతి ధారణ కోసం తప్పించుతున్నాం చాతక పక్షిలాగా. అమ్మ తప్పకుండా కరుణిస్తుంది. ఎందుకంటే దయామయీ దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ అకించన శిశౌ విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. అది విషయం. మనం తొలగించుకోవలసింది మూడో ఉదాహరణలో చూపిస్తున్నారు. ఎప్పుడైనా ప్రయత్నం చేసామా, నా పాపాలు పోవాలి, నా దుష్కర్మలు పోవాలి అని ఏనాడైనా తప్పించేమా? ఆ తపన ఉండాలి. ఆ తపన ఉంటే అమ్మవారు అసలైన ద్రవిణాన్ని ఇవ్వగలరు. ఆ ద్రవిణమే జ్ఞాన ద్రవిణం, ఆ ద్రవిణమే బ్రహ్మ విద్యా ద్రవిణం, ఆ ద్రవిణమే మోక్ష ద్రవిణం. దానిని ఆ తల్లి మనకు అందజేయగలదు. మరి ఇక్కడెక్కడా విష్ణువు ఆయన అంటుకున్న చూపులు ఇవేవి చెప్పలేదు కదా అంటే నారాయణ ప్రణయిని నయనాంబువాహ అని వెంటనే చూపించారు. అక్కడ నారాయణ ప్రణయిని, ఆవిడ సామాన్యురాలు కాదయ్యా. నారాయణుని యొక్క ప్రణయిని అయినటువంటి ఆ తల్లి యొక్క నయన అంబువాహ, నయనమనేటువంటి మేఘము నుంచి మాకు లభించేది ఈ శాంతి, ఈ సంపద. కనుక సంపద, శాంతి తన కరుణ అనేటటువంటి గాలితో ప్రేరేపింపబడి అమ్మవారి నయనములనేటువంటి మబ్బులు ఇస్తున్నాయి. ఇక్కడ నారాయణ అనే శబ్దం వేయడం మరో విశేషం. ఎందుకంటే మబ్బులు చెప్తున్నారు. మబ్బు దేని నుంచి తయారవుతుంది? జలతత్వంలోంచే తయారవుతుంది. అందుకు అమ్మవారి కనుల ఆర్ద్రములు, తడికళ్ళు అంటే అర్థం కరుణతో ఆర్ద్రమైనటువంటి నేత్రములు. అందుకు ఆర్ద్రాం అని వర్ణించింది శ్రీ సూక్తం. ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం, ఆర్ద్రాం పుష్కరిణీం యష్టిం అని వర్ణించారు కదా ఆ తల్లిని. అందుకే ఆర్ద్రాం పుష్కరిణి, ఆర్ద్ర అయినటువంటి తల్లి. ఆర్ద్ర అంటేనే తడి కలిగినటువంటి తల్లి. ఆ తడి, హృదయంలో తడి ఉండాలండి అంటారు. డ్రై హార్ట్స్ కూడదండి, టెండర్ హార్ట్స్. ఆ హృదయంలో ఉన్న తడే కారుణ్యం, సౌజన్యం, ఇవన్నీ కూడా. ఆ తడే ఈ కళ్ళల్లోంచి కనిపిస్తున్నది. అయితే ఈ తడికి అసలు తడివాడొకడున్నాడు, ఆయన నారాయణుడు. ఆయన ఎవరయ్యా అంటే నారము అంటే జలము అని అర్థం. జలాన్ని అయనంగా చేసుకున్నవాడు నారాయణుడు. ఈ విశ్వం అంతా జలమయమైనప్పుడు అందులో ఉండేవాడు ఆయన. అందుకు జలతత్వానికి అధిపతి, రసస్వరూపుడు ఆయన. అందుకు నారాయణ అంటే రసస్వరూపుడు. అలాగే నారాయణ అంటే నారం జీవ సమూహం. నారం అంటే జీవుల సమూహం. ఆ జీవుల సమూహానికి అంతరికి ఎవడు ఆశ్రయుడో ఆయన నారాయణుడు అని. ఆయనకి ప్రణయిన అయినటువంటి తల్లి. ఇన్ని అర్థములు అంటే జీవులను అనుగ్రహించడానికే ఆ తల్లి ఉన్నదని, జల సంబంధమైనటువంటి ఆ రసస్వరూపుడైన నారాయణ యొక్క పత్ని కనుక ఆవిడలో ఆ శక్తి చూపిస్తున్నాడు. ఇద్దరిలో ఉండే సామ్యము ఆ నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఇదే సమయాచారం అంటే, ఇరువురి సామ్యాన్ని ఆ రెండింటిలో చూపించడం. ఎంత ఔచిత్యం ఇది, ఎంత వైశిష్ట్యం ఇది. అలాంటి ఆ తల్లి యొక్క చూపులు ఎటువంటివి అనేదాన్ని మళ్ళీ 10వ శ్లోకంలో కూడా వివరిస్తూ ఇష్టా విశిష్ట మతయోపి నరాజయాద్రాదృష్టాస్త్రివిష్టిపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టం మమ పుష్కర విష్ఠరాయ. అసలు ఈ పద్యం చదువుతుంటేనే ఒక గొప్ప సంగీతం వినిపిస్తుంటుంది. కనకధారే ఒక సంగీత ధార. ఆ ధార ఇక్కడ శబ్దధారలో ఇష్టా విశిష్ట మతయోపి నరాజయాద్రాదృష్ట స్త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్ఠరాయ.
ఇక్కడ ఈ శ్లోకంలో ప్రథమ పాదంలో ఇష్టావిశిష్టమతయోపి యజా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపదం అనే మరో పాఠాంతరం కూడా ఉంది. రెండు గ్రహించవచ్చు ఇక్కడ. అదే చదివినట్లయితే యయ దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపదం అని చదవాలి. అలా కాకుండా నర యయ ద్రాగ్ దృష్టాహ త్రివిష్టపదం అని మార్చుకోవాలి. ఏదైనా అర్థంలో పెద్ద భేదం లేదు, పరమార్థం ఒక్కటి. త్రివిష్టపదం సులభం భజంతే. త్రివిష్టపదం అంటే ముల్లోకాలకి ఆధిపత్యాన్ని సులభం భజంతే, సులభంగా పొందగలరట. ఎవరు? అమ్మవారి చేత చూడబడిన వారు అని అర్థం. నరాహ అంటే నరులు, యయా ద్రాగ్ దృష్టా. ద్రాక్ అంటే విశాలమైనటువంటి చూపుల చేత చూడబడిన నరుడు త్రివిష్టపదం సులభం భజంతే, స్వర్గలోకాన్ని సులభంగా చేరుకోగలడు అన్నారు. అంటే ఇప్పుడు తొందరగా స్వర్గానికి పోతాడని అర్థం కాదు. ముల్లోకాల సౌభాగ్యాన్ని భోగాన్ని ఇక్కడే అనుభవిస్తాడు అని చెప్పడం. త్రివిష్టపదం సులభం భజంతే, ఆ భోగాలన్నీ అనుభవిస్తాడు వాడు ఇక్కడ అని. ఎవరు? అమ్మవారి యొక్క చూపు చేత చూడబడినటువంటి వాడు. అయ్యా, అమ్మవారు త్రివిష్టపదాన్ని ఇస్తారంటే ఆవిడ ఎక్కడో ఉన్నది కదా, నా వైపు ఎలా చూస్తుందంటే ద్రాగ్ దృష్ట్యా అని చెప్పడంలో విశాలమైన అమ్మవారి యొక్క ఆ చూపుల చేత త్రివిష్టపదం అంటే ఇంద్రపదము సులభంగా లభిస్తుంది. త్రివిష్టపం అంటే స్వర్గం అని కూడా అర్థం. స్వర్గపదం సులభంగా లభిస్తుంది. దాన్ని చేరుకోవాలి అంటే మనకి వేదం అనేకమైన కర్మలు చెప్పింది, యజ్ఞకర్మలు. ఈ యజ్ఞకర్మలకి ఇష్టము అని పేరు. చూడండి, మన లోకంలో అనేక శబ్దాలు వాడుతూ ఉంటాం ఇప్పటికీ కూడా. ఈ శబ్దములన్నీ కూడా వైదిక సంస్కృతిలోనివే. ఈ శబ్దముల్లో ఇష్టం అనే మాట ఒకటి. మన లోకంలో నాకు అది ఇష్టం అండి. ఇష్టం అంటే అర్థం ఏమిటి? మనమేమో విష్ అని అంటాం, కానీ ఆ అర్థం కూడా ఉందనుకోండి. కానీ ఇష్టం అనే శబ్దం వేదం నుంచి పుట్టింది. దానికి ఇజ్యతే స్మ ఇష్టం యజ దేవ పూజాదవు అని అర్థం చెప్పారు. ఇజ్యతే అంటే యజ్ఞము చేయబడునది అని అర్థం. మనము యజ్ఞం చేసేటప్పుడు దాన్ని ఇజ్య అంటారు. అంటే ఆహుతి సమర్పణ చేస్తాం. ఈ ఆహుతి సమర్పించే క్రియకి ఇష్టం అని పేరు. అందుకే పుత్రకామేష్టి అని పేరు విన్నారు కదా, ఇష్టి. అలాంటి ఇష్టముతో కూడినది గనక ఇష్టి అని. ఇజ్యము అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి పదము. అందుకే ఇష్టం అంటే యజ్ఞములు అని అర్థం. అందుకే ఇష్టావిశిష్టమతయోపి, ఇష్టావిశిష్టములు అంటే అనేకములైన యజ్ఞములు మొదలైన కర్మల యందు, మతయోపి అంటే ఎటువంటి మనస్సు లేని వారమైనప్పటికీ అని అర్థం అన్నమాట. యజ్ఞకర్మల యందు ఏమీ తెలియని వారమైనప్పటికీ అని. ఇష్టావిశిష్టమతయోపి అని ఇక్కడ అర్థం. ఇష్టావిశిష్టములేవి తెలియని వారమైనప్పటికీ అనే అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే స్వర్గాది పదవులు కావాలంటే యజ్ఞం చేయాలి. స్వర్గకామహ అన్నారు. స్వర్గాదులు కావాలంటే యజ్ఞం చేయాలి. అంటే ఎప్పుడో చచ్చిపోయేకొచ్చే స్వర్గం కోసం ఇప్పుడు యజ్ఞం చేయాలా అంటే, స్వర్గం అనేటువంటిది శరీర పతనం తర్వాత ఉండే స్వర్గ నరకాలు అటు ఉంచి శరీరంతో కూడా కొన్ని స్వర్గ నరకాలు ఉంటాయి. అవే భోగములు, బాధలు, ఈ రెండూ కూడా. అందుకు ఈ భోగముల యొక్క ఉత్కృష్ట స్థితిని పొందాలంటే యజ్ఞము ద్వారానే పొందాలి. యజ్ఞం తప్ప మరి ఒక మార్గం లేదు మనకి. యజ్ఞేన కల్పత అని వేదమే మనకు చెప్తున్నది. అందుకే యజ్ఞము ద్వారా పొందాలి గనక ఈ యజ్ఞకర్మలన్నీ చేస్తే గానీ లభించవు ఈ త్రివిష్టపు పదములు ఎవరికీను. మరి మేము కోరుకోవడానికి ఏ విధంగా అర్హులం? ఏ యజ్ఞం చేసేవని. అందుకు ఇష్టావిశిష్టమతయోపి, యజ్ఞాది కర్మలు చెయ్యనప్పటికీ కూడా అమ్మవారి చూపు సోకితే ఆ సుఖములన్నీ సులభంగా వస్తాయి. అది చెప్పదలుచుకున్నారు. ఇష్టావిశిష్టమతయోపి నరా యజాద్రాదృష్ట్యా త్రివిష్టపదం సులభం భజంతే. సులభం, ఏ కష్టపడక్కర్లేదు. ఇంకా యజ్ఞం అంటే చాలా కష్టపడాలి, ఎన్నో సమకూర్చుకోవాలి. ఆ యజ్ఞంలో మళ్ళీ మంత్రం చదివేవాడు తప్పు చేస్తే మళ్ళీ మనకే బాధ. ఆ ద్రవ్యాల్లో లోపం వస్తే మళ్ళీ బాధ. వీటన్నిటికన్నా అమ్మ చరణాలని ఆశ్రయించి ఆ చూపుతో మనం పొందే సంపదే నిజమైన సంపద. అంటే ఇక్కడ కూడాను కర్మ లంపటత్వాన్ని కాకుండా నిష్కల్మషమైన హృదయంతో ఆ పరమేశ్వరి యొక్క చరణాలని ఆశ్రయించాలి అని బోధిస్తున్నారు గురువుగారు ఇక్కడ. అందుకని యజ్ఞములు చేయక్కర్లేదని చెప్పడం కాదు.
అమ్మవారి చరణాల్ని ఆశ్రయించితే. అంతేకాదు ఎన్ని యజ్ఞాలు చేసినా అవి నేరుగా ఫలితాన్ని ఇవ్వలేవు. ఏ కర్మ మనకి నేరుగా ఫలితాన్ని ఇవ్వలేదు. కర్మ ఫల ప్రదాత ఆ పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి. ఆమె ఇవ్వవలసిందే తప్ప నేను చేసే నగరకు రావాలి అని కాదు. చెయ్యడమే మనకు తెలుసు, ఏదొస్తుందో మనకు తెలుసా? మా ఫలేషు కదాచన అని చెప్పాడు కదా ఆయన. అది నేను ఇచ్చేది. అందుకు యజ్ఞములు చేసేం గనక రావాలి అనడానికి లేదయ్యా. కర్మ ఫలప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడు అనుగ్రహం చేతనే వస్తాయి. అందుకే ఈ కర్మ అహంకారాన్ని విడిచిపెట్టమని బోధించడమే ఈ శ్లోకంలో గురువు గారు చూపిస్తున్నటువంటి విషయం. ఎటువంటి దృష్టితో అమ్మ అటువంటి దివ్యమైన స్థితిని ఇస్తున్నది అంటే దృష్టి ప్రభృష్ట కమలోదర దీప్తి అన్నారు. ప్రభృష్ట కమల ఉదర దీప్తి. అమ్మ చూపులు కనకధార అన్నాం అంటే కాంతి ధారలు. అవి కాంతి ఎలా ఉంటుంది అంటే అందులో మెత్తదనము ఉంది, కాంతి ఉంది, రెండు ఉన్నాయి. మెత్తని చూపులు, వెలుగు చూపులు. వెలుగు బంగారు రంగులో ఉంటుంది. ఎటువంటి బంగారము అంటే సూర్యమండలంలో ఉన్న బంగారం అనలేదు ఆయన, ఎందుకంటే అందులో వేడుంది. కానీ అమ్మ చూపులో ఆ మెత్తదనం ఉందే, ఆ మెత్తదనం చెప్పడానికి ఏది ఉపమానం అని ఆలోచించారు. అది కమల ఉదర దీప్తి. అది శంకరులు ఉంటాయి. అందుకు కవి ఆయన. ఒక మహాపద్మపు నడిమి భాగంలో ఎలాంటి ప్రకాశం వెలుగు ఉందో, రంగు ఉందో అలాంటి చూపు అమ్మవారిది అన్నారు. అది బంగారు రంగులోనే ఉంటుంది, అది కానీ మెత్తగా ఉంటుంది. అది మనం చూస్తే కళ్ళేం మండవు. అది సూర్యుడు బంగారు రంగులో ఉన్నాడని చూస్తే మళ్ళీ చూడడానికి చూపు ఉంటుంది. కానీ ఇక్కడిది కమలోదర దీప్తి. ఎంత గొప్పగా చెప్పారు. ఎటువంటి దృష్టి అంటే దృష్టి కమలోదర దీప్తి ఇష్టాం పుష్టిం కృషిష్ట. ఇష్టమైన పుష్టిని కలుగజేయుగాక అన్నారు. ఇష్టమైన అంటే ఈ యజ్ఞాలన్నీ దేనికోసం చేస్తారో ఆ పుష్టి మాకు ఇచ్చుగాక. ఏమిటి? ఆ చూపు. ఏ చూపు? కమలోదర దీప్తి. ఎవరి చూపు? పుష్కర విష్టరాయా. అది విశేషం. పుష్కర విష్టర. విష్టరము అంటే నివాస స్థానము అని. పుష్కర విష్టర. పుష్కరం అంటే పద్మం. పద్మమునందు ఉన్నది అని. పుష్కరము అంటే పద్మముల కొలను అని కూడా అర్థం. అందుకే పుష్కరిణి అంటారు. పద్మములన్నీ ఉన్నది. అందుకే అమ్మవారు పద్మవనంలో ఉంటారు. ఆ పద్మవనంలో ఉంటారు కనుకనే పుష్కరిణీం అన్నారు. ఆర్ద్రాం పుష్కరిణీం అనడంలో విశేషం. అంతేగాని పుష్కర అనే మాటకు మరొక విశేషం ఉంది. పుష్ అంటే ఇంగ్లీష్ పుష్ కాదు, సంస్కృతం పుష్. పుష్ అనే ధాతువు నుంచే పోషణ అనే శబ్దం వచ్చింది. పుష్కర అంటే పోషణను ఇచ్చున్నది అని అర్థం. మనం పోషింపబడేటువంటి శక్తి ఏదో అది పుష్కరం. ఆ శక్తే అమ్మవారి యొక్క అధిష్టాన స్థానం. అందుకు పుష్కర విష్టర అంటే సర్వ జగత్తుని పోషించేటువంటి మూలస్థాన నివాసిని అని చెప్పడం ఒకటి. పద్మమునందు ఉన్న తల్లి అని పుష్కర విష్టర అనేటువంటి మాట. ఇన్ని ఇష్టాలు ఎందుకు పెట్టారు గురువు గారు ఇందులో? ఇష్ట విశిష్ట మతయో ప్రళయా ఏయాద్రాగ్ దుష్టాస్త్రివిష్టమపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తి ఇష్టాం పుష్టిం కృషిష్ట. ఇష్టాం పుష్టిం కృషిష్ట. ఇక్కడ అమ్మవారి యొక్క నామాలలో ప్రధానమైనది పుష్టి, తుష్టి అనేటువంటిది. ఈ రెండే ప్రతివాడు కోరుకుంటున్నారు. అందుకు పుష్టికి తుష్టికి సంబంధించిన ఏ లక్ష్మీ మంత్ర చైతన్యం ఉందో దాన్ని శ్లోకంలో గురుగారు పెట్టారు. అందుకే పుష్టిం తుష్టిం అనే నామాలు మనకి తుష్టిం దారిద్ర్యనాశినీం అని కనిపిస్తుంది లక్ష్మీ అష్టోత్తర నామాల్లో. పుష్టిం అనే నామం మనకి శ్రీ సూక్తంలో కూడా గోచరిస్తున్నది. పుష్టి అంటే అర్థం ఏమిటి అది చూడాలి. ఇష్టాం పుష్టిం అంటే ఇష్టమైన పుష్టి. పుష్టి అనగానే మనకు వెంటనే ఒక భావన వస్తుంది, వాడు చాలా పుష్టిగా ఉన్నాడండి. పుష్టి అంటే నిండుతనము అని అర్థం. నిండుతనము అంటే సమృద్ధి అని అర్థం. ప్రతి వాడికి ఏదో ఒకటి ఉంది, అయినా ఎందుకు బాధపడుతున్నాడు అంటే నిండుతనం లేకపోవడం వల్ల. అంటే వెలితి 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 వెలితి, మన బ్రతుకంతా వెలితి. ఈ వెలితిని అమ్మ పూర్ణం చేయాలి అని చెప్పడమే పుష్టి అంటే. ఎన్ని రకాల పుష్టులు ఉన్నాయో మన వైదిక సంస్కృతి చెప్పింది పురాణాల్లో. అంటే మనకి ఎన్ని కావాలో మన ఋషులకు బాగా తెలుసు. వాళ్ళు చెప్పారు ధనపుష్టి, ధాన్యపుష్టి, వాక్పుష్టి, అర్థపుష్టి, జ్ఞానపుష్టి, అనిమా జష్టసిద్ధి పుష్టి, ఎన్ని పుష్టులు చెప్పారండి.
మరి అందరి దగ్గర ఇవి అన్నీ ఉన్నాయి కదా. కొందరు అసలు పాడలేని వాళ్ళు ఎవరు సృష్టిలో లేరు, అందరూ పాడతారు. ఏదో కొందరు వినగలం, కొందరు వినలేవు, అంతే తేడా. కానీ అందరూ పాడతారు. కానీ పాటకి కావలసినటువంటి పుష్టులు ఎన్నున్నాయి? శృతి, లయ, స్వరజ్ఞానం, ఇన్ని ఉంటే ఒక మేరకు వినగలం. వీటన్నిటితో పాటు ఇంకా నాదోపాసన రహస్యాలు ఇవన్నీ చేసిన వాడు పుష్టిగా పాడగలడు. వాడు పుష్టి అంటే సమృద్ధి నిండైన వాడు. అలాగే ప్రతి దానికి ఒక పుష్టి అనే లెవెల్ ఒకటి ఉంటుంది. లెవెల్ అంటే పెర్ఫెక్షన్ అనండి. అందుకు ఇష్టాం పుష్టిం కృషిష్ట, ఇష్టమైన పుష్టిని కలిగించుగాక ఆ తల్లి. ఆ పుష్టి ఎంత బాగా కావాలో అన్ని స్టాల్ పెట్టారు. ఇందులో ఒక్క పుష్టే కాదు, స్టాల్ పెట్టారు కాదు, స్టాలు పుష్టి తుష్టి ఇత్యాదులన్నీ కలిగినటువంటి ఆ తల్లి అని ఇక్కడ యజ్ఞములకు గమ్యమైనటువంటి దివ్య ఫలములన్నీ అమ్మ కరుణతోనే లభిస్తాయి కనుక ఆ కరుణ పొందడానికి కావలసిన భక్తి అనే యజ్ఞాన్ని మనం చేస్తే చాలు. చాతక పక్షవలే శుద్ధమైన భక్తి. దాన్ని చెప్పి ఇలాగ వర్ణించబడ్డ ఆ తల్లి ఎవరయ్యా? విష్ణువు భార్య అయిన లక్ష్మ, లేకపోతే పరాశక్త అంటే ఇంతమంది ఈ స్వరూపం ఆ స్వరూపం కాదు, ఇన్ని ఎవరవో ఆ తల్లిని ఆయన ముందు కదిలించారు. ఆ తల్లి విష్ణుపత్నిగా భాషిస్తోంది. కానీ ఒకటే దైవం, ఒకటే శక్తి. అదే ప్రతిపాదన చేస్తూ గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయా తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని ఇక్కడ కీర్తించారు. ఆ తల్లే గిర్దేవతేతి, గీహి అంటే వాక్కులు అని. ఆ తల్లే వాగ్దేవతగా కీర్తించబడుతున్నది. వాగ్దేవత అంటే సరస్వతి. ఆ తల్లే గరుడ ధ్వజ సుందరి. గరుడ ధ్వజుడు అంటే నారాయణుడు. నారాయణుని యొక్క భార్య అయిన లక్ష్మిగా కీర్తించబడుతున్నది. ఆ తల్లే శాకంభరి అంటే అన్నపూర్ణ స్వరూపము. శశిశేఖర వల్లభ, శశిశేఖరుడు అంటే చంద్రశేఖరుడు. ఆ చంద్రశేఖరుని వల్లభ అంటే గౌరీదేవి, అంటే ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి జగదంబిక కీర్తిస్తున్నారాయన. ఆ మూలపుటమ్మే లక్ష్మి, అది చెప్పబడుతున్నది. ఎందుకయ్యా 3 రూపాలతో ఉన్నది అంటే సృష్టి స్థితి ప్రళయకే ఎలుషు సంస్థిత. మొత్తంగా ఆవిడెవరు అంటే త్రిభువనైక గురో తరుణ్యై, త్రిభువనాలకు మూలమైన వాడి భార్య అన్నారు. ముల్లోకాలకి మూలమైన వాడు ఒకే పరబ్రహ్మ, ఒక్కడే ఆయన. ఆయన విష్ణు భక్తులు విష్ణువు అంటే ఆ తల్లిని లక్ష్మి అన్నా. ఆయన్నే శివభక్తులు శివుడు అంటే ఆ తల్లిని శక్తి పార్వతి అన్నా. ఇలాగ మనం 3గా భావిస్తున్నాం, కానీ ఆయన మాత్రం ఒక్కడే. ఈ రహస్యమే మన ప్రతి ఉపాసనలోనే కనిపిస్తుంది. విష్ణువుని స్మరించేవారు కూడా సృష్టి స్థితిలో కారకుడైన నారాయణ నీకు నమస్కారం అన్నారు. ఇందులో తప్పేమీ లేదు. లేదయ్యా నేను స్థితినే చేస్తాను అన్నాడు ఆయన. ఆ స్థితి చేసే ఆయనే మరో టైంలో లయం చేస్తున్నాడు, మరో టైంలో సృష్టి చేస్తున్నాడు. ఒక్కడే ఆయన. త్రిభువన ఏక గురువు, ముల్లోకాలకి ఒకడే ప్రభు అయినటువంటి ఆయన యొక్క తరుణి. ఆయన 3 అయినప్పుడు ఆవిడ 3 అయ్యింది.